ఇరు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. అనతి కాలంలోనే పార్టీ అధిష్టానం మెప్పు పొంది ప్రస్తుత ఎన్నికల్లో శాసనసభ స్థానానికి పోటీ చేస్తున్నారు ఏలూరు సాంబశివరావు. సాధారణ ఎన్నికల సమరంలోకి అరంగేట్రం చేస్తున్న ఏలూరుకి ఉన్న విజయావకాశాలు, నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోబోయే చర్యలు తదితర విషయాలపై ఆయనతో మా ప్రతినిధి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగాన్ని స్వస్తి చెప్పి రాజకీయ రంగ ప్రవేశం చేసిన స్వల్ప వ్యవధిలోనే ఈ దప్ప ఎన్నికలు పోటీ చేస్తున్నటువంటి ఏలూరు సాంబశివరావుకు ఉన్నటువంటి విజయావకాశాలు ఏమిటో, గెలుపు కోసం ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు ఏమిటో ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకున్నాం. నాకు బాగా ఇష్టమైన వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. తెలుగుదేశం పార్టీ అంటే మొట్టమొదటి నుంచి కూడా నా చిన్నప్పటి నుంచి నేను చదువుకునే రోజుల నుంచి ఉన్న ఆ ఇష్టంతో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర గత 7-8 సంవత్సరాల నుంచి కూడా నేను చేపట్టడం జరిగింది. ఇక్కడ ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, ఇక్కడ ప్రజల కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా నాకు చాలా దగ్గరగా చూసిన వ్యక్తిని. నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే 112 గ్రామాలను 31 రోజుల్లో 789 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం ద్వారా ప్రతి గ్రామంలో ఉన్న సమస్యపై ఒక అవగాహన తెచ్చుకున్నాను. అక్కడ ఆ సమస్యకి పరిష్కారం ఏ విధంగా తీసుకోవాలనేది కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాను. గ్రామంలో ఉన్న సమస్యలు కానీ ఓవరాల్ గా ఈ నియోజకవర్గంలో అన్ని మండలాల వారీగా ఉన్న సమస్యలన్నింటినీ క్రోడీకరించి ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలపై ఏ విధంగా స్పందించాలో, ఏ విధంగా పరిష్కార మార్గాలు చూపెడతామనేది కూడా ఒక స్పష్టమైన ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో మీరు చేసిన పాదయాత్రలు కావచ్చు, లేదంటే ఇప్పటి వరకు చేసిన పర్యటనలు కావచ్చు, ఏ ప్రధాన సమస్యలు మీరు గుర్తించారు? వాటికి ఉన్న సమస్య పరిష్కారం మార్గాలు ఏమున్నాయి? వాటికి ఏ విధంగా మీరు కృషి చేయబోతున్నారు? ఇక్కడ ప్రధానంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కొరత, అంటే గ్రామంలో రహదారులు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అలాగే వ్యక్తిగత సమస్యల విషయానికి వచ్చినప్పుడు హౌస్ సైట్స్ కానీ, పక్కా ఇళ్లు కానీ, తర్వాత చిన్న చిన్న వ్యక్తిగత సమస్యలు అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇలాంటివి కూడా చాలా మంది ప్రజలు ఆ సర్వీస్ అందట్లేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కొన్ని గ్రామాల నుంచి మండల కేంద్రానికి రావాలంటే కర్రల మీద ఏదన్నా పేషెంట్ ని పడుకోబెట్టి లేకపోతే ఒక జోలు కట్టి తీసుకురావాల్సిన దుస్థితి. అలాగే కొనికి వాగు మీద బ్రిడ్జి నిర్మాణం ఎప్పటి నుంచో కూడా పెండింగ్ లో ఉంది. అక్కడ ప్రతిసారి వర్షం పడినప్పుడల్లా ఒకళ్ళో ఇద్దరు చనిపోతూ ఎన్నో విలువైన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ అతి తక్కువ కాలంలోనే పూర్తి చేసే అవకాశం ఉంటుంది. తర్వాత దీని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా భవిష్యత్తులో కూడా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గ్రానైట్ హబ్, ఇక్కడ గ్రానైట్ ఇండస్ట్రీ మార్టూరు మండలంలో ఎక్కువగా ఉంది. అలాగే చినగంజాం మండలంలో మత్స్య పరిశ్రమ, రొయ్యల పెంపకం కానీ, తర్వాత ఉప్పు పరిశ్రమ, ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి. తర్వాత నియోజకవర్గం మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. అలాగే ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా పండించే పంటలు పత్తి, శనగ, మొక్కజొన్న. ఈ పంటలకి ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మొత్తం కూడా ప్రజలు 90% పైగా వ్యవసాయం మీద ఆధారపడుతున్న ప్రజలు వారి జీవన ప్రమాణాలు పెంచాలంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానీ, లేకపోతే ఇతరత్ర పరిశ్రమలు కానీ రావడం ద్వారా మాత్రమే ఇక్కడ ఉద్యోగాలు సృష్టించబడతాయి, ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి. దానికి స్పష్టమైన ప్రణాళిక ఉంది. ప్రతి మండల కేంద్రంలో ఒక పారిశ్రామిక హబ్ను ఏర్పాటు చేసి అక్కడ ఉన్న వనరుల్ని తీసుకొని ఆయా మండలాల్లో ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు ప్రభుత్వం తరపు నుంచి ఒక పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక తయారు చేసి ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ఒక పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది మా ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెట్టుకోవడం జరిగింది.